सिविल एविएशन मिनिस्ट्री तन रीजनल कनेक्टिविटी स्कीम उड़ान उड़े देश का आम नागरिक యొక్క 9th యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. 21st అక్టోబర్ 2016 లో స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ కామన్ సిటిజన్స్ కి ఎయిర్ ట్రావెల్ ఈజీ అండ్ అఫోర్డబుల్ గా ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించారు. ఇది సబ్ ఉడే సబ్ జుడే అనే డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఫస్ట్ ఉడాన్ ఫ్లైట్ 2017 లో షిమ్లా నుండి ఢిల్లీ మధ్య ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ స్కీమ్ 93 అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్, 15 హెలిపోర్ట్స్ అండ్ 2 వాటర్ డ్రోమ్స్ ని 649 రూట్స్ కి కనెక్ట్ చేసి 1.56 క్రోర్స్ ప్యాసింజర్స్ ని క్యారీ చేసింది. గవర్నమెంట్ 4300 క్రోర్స్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రొవైడ్ చేయడమే కాకుండా రీజనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ లో 4600 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసింది. రీసెంట్ గా ఉడాన్ 5.5 ఫేజ్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇందులో సీ ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ పైన ఫోకస్ చేస్తూ 150 న్యూ రూట్స్ ని కోస్టల్ మరియు ఐలాండ్ రీజన్స్ కి కనెక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. హిల్లీ, నార్త్ ఈస్టర్న్ మరియు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ని ఇంక్లూడ్ చేస్తూ 120 న్యూ డెస్టినేషన్స్ ని డెవలప్ చేయడానికి మినిస్ట్రీ 2027 తర్వాత కూడా ఉడాన్ స్కీమ్ ని కంటిన్యూ చేయాలని అనుకుంటుంది. ఇన్క్లూసివ్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ ఎంపవర్మెంట్ కి ఉడాన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇండియా యొక్క ఉడాన్ స్కీమ్ వేరే డెవలపింగ్ కంట్రీస్ కి కూడా ఒక మోడల్ ఫర్ అఫోర్డబుల్ ఎయిర్ కనెక్టివిటీగా మారగలదా? దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి.